5 రోజుల క్రితం అరెస్టైన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు అధికారులు. తొలి రోజు కస్టడీలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేసిన సమాచారం ఏమిటనే వివరాలు సేకరించారు అధికారులు. ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగనుంది. హర్యానాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబర్గా ఫేమస్. పలుసార్లు పాకిస్తాన్లో పర్యటించింది. అక్కడ ఆమె కలియ తిరుగుతూ తీసిన అనేక వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. అయితే భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది జ్యోతి మల్హోత్రా. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు పెట్టుకుంది. భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది. పాకిస్తాన్లో పర్యటించడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంది జ్యోతి. అక్కడి గురుద్వారా సందర్శన పేరుతో వీసా కోసం 2 సార్లు దరఖాస్తు చేసుకుంది. తనకు వీసా మంజూరు చేయాలని గురుద్వారా కమిటీని కోరింది. పహల్గామ్ నుంచి సోనామార్గ్, అక్కడి నుంచి గుల్మార్గ్ ట్రిప్లో పాల్గొంది జ్యోతి మల్హోత్రా. మరో యూట్యూబర్తో కలిసి ఈ ట్రిప్లో పాల్గొంది జ్యోతి మల్హోత్రా. అయితే ఈ ట్రిప్ను ప్రైవేట్ కంపెనీ నిర్వహించింది. పైకి ఇది సాధారణ ట్రిప్ లాగే ఉన్నా దాని వెనుక గల ఉద్దేశాలు మాత్రం వేరు. జ్యోతి బాలి టూర్పై కూడా సందేహాలు ఉన్నాయి. అక్కడ ఆమె ఎవరెవరిని కలిసింది, వాళ్లకు ఎలాంటి సమాచారాన్ని చేరవేసిందనే సందేహాలు ఉన్నాయి.